ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమ. గ్రహణము 7వ తేదీ ఉంది. అది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది, ఏ రాసుల వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది, అలాగే ఏమి చేసుకోవాలి. గ్రహణం అంటే భయపడేదో భయపెట్టేదో కాదు, గుర్తుపెట్టుకోండి. గ్రహణము అనగానే మనకి అదొక గొప్ప సమయం, సాధన చేసుకోవడానికి సాధనా సమయంగా గుర్తించాలి. అయితే ముందుగా మనం అసలు ఏ సమయంలో ఉంది అనేటువంటి తెలుసుకుందాం. మనకి గ్రహణం పర్ఫెక్ట్గా ఉండే సమయం అయితే 11 గంటల రాత్రి, అంటే 7వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 12 గంటల 22 నిమిషాల వరకు ఉంది, గుర్తుపెట్టుకోండి. అయితే దానికంటే ముందు దాని ప్రభావం అనేటువంటిది 8 గంటల 58 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి అంటే తెల్లవారితో 8 అనగా 2 గంటల 25 నిమిషాలకు అవుతుంది. ఈ గ్రహణం చంద్రగ్రహణము మనకి ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహణం మనకు ఉందా లేదా అనేటువంటిది రాత్రి సమయంలో ఉంటే ఉన్నట్టు, పగల సమయం ఉంటే లేనట్టు. రైట్. ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏ రాజుల వారికి ఎటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది, ఎటువంటి విషయాల్లో కించిత్ జాగ్రత్త వహించాలి, దానాలు ఏమి ఇవ్వాలి, ఏ దేవతారాధన, ఒక్కొక్కరు ఏ ఏ దేవతారాధన చేసుకుంటే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే గ్రహణం మీకు 3వ స్థానంలో పడుతుంది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 41 రోజుల పాటు పడేటువంటి గ్రహణానికి ఇక్కడి నుంచి మీరు కనుక జపం చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ రోజు సెప్టెంబర్ 7వ తేదీ రోజు రాత్రిపూట వచ్చేటువంటి గ్రహణ సమయంలో మీకైతే పునశ్చరణ అవుతుంది. అంటే ఈ రోజులు ఎంత చేశారో అంత వస్తుంది. అయితే మీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 3వ స్థాన గ్రహణం చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో, నేను ఫలానాది సాధించాలి, నేను అసలు చేయగలనా లేదా, నా ప్రయత్నం ఫలిస్తుందా లేదా అని సంశయిస్తుంటారు. మొట్టమొదటిగా ప్రయత్నం చెయ్యడానికి, ఒక ఫస్ట్ స్టెప్ పడడానికి ధను లగ్నం వారికి చాలా బాగుంటుంది ఈ గ్రహణం. లగ్నం కావచ్చు, రాశి కావచ్చు. అయితే ప్రయత్నము, షార్ట్ జర్నీస్, అంటే కొంతమందితో కొన్ని కొన్ని విషయాల్లో చూడ ఎప్పటి నుంచో పలానా అగ్రిమెంట్ అవ్వట్లేదు, అయింది. కాకపోతే 3వ స్థానంలో రాహు చంద్రుడితో సంబంధాలు ఉన్నటువంటి గ్రహం నడుస్తున్నందుకు మనం అగ్రిమెంట్ చేసేటప్పుడు ఆ పత్రాలు ఒక్కసారి తీసుకొని మీరు ఫోటో కూడా తీసుకోండి. ఎందుకంటే వీడియో తీసుకుంటే ఇంకా మంచిది. ఇన్ని పేపర్లు పెట్టాము, ఇవాళ రేపు ఏమవుతుంది, అది అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ముందు మనకు చూపించే పేపర్స్ వేరే ఉంటున్నాయి, తర్వాత చూస్తే ఇంకో పేపర్ అడిషనల్గా కలిపేస్తున్నారు అందులో. కాబట్టి అగ్రిమెంట్ స్థానంలో 3వ స్థానంలో గ్రహణం పట్టడం చాలా మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఎంతైనా అది పాపగ్రహ సంబంధం కాబట్టి ఎక్కడో అక్కడ చిన్న నెగిటివ్ కూడా చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో సంతకం పెట్టడం ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ధైర్యంగా కొన్ని పనులు చేయడం వల్ల నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి మంచిగా చెప్పాలంటే, మరియు అన్నదమ్ముల సహకారము లేనట్లయితే కొంతమందితో సహాయ సహకారాలు కూడా అంతే, రాజకీయ నాయకులతో కావచ్చు, ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి వారితో కావచ్చు, ఖచ్చితంగా సహాయ సహకారాలు ఉంటాయి. అయితే మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే లక్ష్మీ నృసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి. విష్ణు ఆరాధన, ఎందుకంటే మీకు పంచమాధిపతి కుజుడు వెళ్ళి బుధరాశుల్లో ఉన్నది కూడా విష్ణు. ఓం నమో నారాయణాయ, ఓం లక్ష్మీ నరసింహస్వామి నమ, లేదంటే పంచముఖ ఆంజనేయ స్వామిని చేసుకోవచ్చు, అన్ని విధాలు బాగుంటుంది. గ్రహణ సంబంధించినటువంటి విషయంలో చాలా మంది భయపడుతుంటారు, గ్రహణం ఏంటి అనేటువంటిది. ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రహణం అనేటువంటిది అది సూర్యుడు చంద్రుడు ఛాయాగ్రహాలైన రాహుకేతువులు ఒక అలైన్లోకి వస్తాయి. సూర్యచంద్రుడు సమయాన్ని సూచించేవారు, రాహుకేతువులు కూడా సమయానికి సూచన. రాహు అంటే ఆశ, కేతు అంటే మోక్షము. రాహు అంటే రాబోయే సమయం, కేతు అంటే అయిపోయిన సమయంగా తీసుకుంటారు. రవిచంద్రుల ద్వారానే మనకి సమయం, అంటే ఈరోజు ఈ తిథి, ఈరోజు ఇక్కడ సంక్రమణం జరిగింది, ఈ మాసం మారింది, ఈ పౌర్ణమి అమావాస్యలు వస్తుంటాయి. కాబట్టి ఈ 4 అంటే సమయాన్ని సూచించేవారు. అదేవిధంగా మనకి లలితహాస్యనామాల్లో కానీ చాలా విషయాల్లో సూర్యచంద్రుల్ని నేత్రాలు గాను మనకి గనక చూసుకున్నట్లయితే అమ్మవారి యొక్క తాటంకములుగా అని చెప్తూ ఉంటారు. అందుకే తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అంటూ ఉంటాం. కాబట్టి ఈ సమయం చాలా గొప్పది అనే భావనతో గనక మీరు చేసుకున్నట్లయితే జపాన్ని, ఈ జపము యొక్క ఫలితం
ఏదైతే ఉందో మిమ్మల్ని రక్షిస్తుంది. రుణ రోగ శత్రువు నుంచి రక్షిస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి గ్రహణం ఉంది, గ్రహణం కొంతమందికి చక్కగా పనికి వస్తుంది, కొంతమందికి కొంత జాగ్రత్త. ఎన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలంటే గ్రహణం రోజు నుంచి 41 రోజులు జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం యొక్క ప్రభావం అన్ని రోజులు ఉంటుందని చెప్తుంది శాస్త్రం. గ్రహణం తదనంతరం మీరు మనకి సూర్య చంద్ర ప్రతిమలు, అంటే తర్వాత రోజు సూర్య చంద్ర ప్రతిమలు, ఒక మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది, ఆ చిన్న ఇత్తడి గిన్నె తీసుకుని అందులో నెయ్యి ప్యాకెట్, గోవు ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి, లేకపోతే వేరే నెయ్యి ఏదైనా సరిపెట్టి బియ్యము, నువ్వులు, మినుములు ముఖ్యంగా దానంగా ఇవ్వాలి, ఉలవలు కూడా ఇస్తే ఇంకా మంచిది. ఈ 4 పదార్థాలు దక్షిణ. చాలా మంది అడుగుతుంటారు, ఏమంటే దక్షిణ ఎందుకు ఇవ్వాలి దానం ఇచ్చినప్పుడు అంటే, మీరు ఏదైతే దానం ఇస్తారు, ఇప్పుడు ఈ గ్రహణం అని కాదు, నార్మల్గా కూడా మీరు ఏదైనా నువ్వులు ఇచ్చారు, మీ యొక్క దోషం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. మరి అది తగ్గాలంటే వాళ్ళకి గాయత్రి చేసుకోవాలి, కొన్ని గంటల సేపు కూర్చొని. ఆ గాయత్రి చేసుకొని వాళ్ళు పోగొట్టుకోవడానికి వాళ్ళు కొంత సమయాన్ని వెచ్చిస్తారు, కాబట్టి వాళ్ళకి దక్షిణ రూపంలో ఇస్తారు. అది మన ఇష్టం, మీరు 100 ఇస్తారా, 200 ఇస్తారా, 500 ఇస్తారా, మీ స్తోమత బాగా కోటీశ్వరుడు అయితే 1000 రూపాయలు కూడా ఇవ్వచ్చు, చెప్పలే. బట్ మీ దగ్గర లేనప్పుడు వాళ్ళని ఏమంటే మా దగ్గర ధనం లేదు, ఇట్టే ఉంది అంటే వాళ్ళు ఏమి వద్దన్నారు, గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ గ్రహణ సమయంలో చాలా మంది అడుగుతుంది ఏంటంటే, మరి ఈ ఈ గ్రహణానికి మనకి ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్లో ఖచ్చితంగా ఉంది. రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి ఆ సమయంలో మనం ఏమి తినం కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఏ సాయంత్రం వస్తే ముందుగా తినేయాలంటాం కాబట్టి మనం ఎట్లాగో 7 o'clock లోపల, మీరు 7-8 లోపల మీరు గుర్తుంచుకుంటే మంచిది. మ్యాక్సిమం 8:30 లోపల ఫుడ్ తినేస్తే చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడి నుంచే దాని ప్రభావం పెరుగుతుంది కాబట్టి. అలాగే ఆ సమయంలో హోమం చేసుకోవచ్చు, తర్పణాలు చేసుకోవచ్చు, మరియు అదేవిధంగా ఏదైనా జపం చేసుకోవచ్చు, పట్టు స్నానము, విడుపు స్నానం చేసుకోవచ్చు. చాలా మంది అడుగుతున్నది ఏంటంటే, నన్ను పర్సనల్గా ఏమంటే అర్ధరాత్రి అయిపోతుంది కదా, ఆ సమయంలో మరలా నిద్రపోవచ్చు అని అడుగుతున్నారు. మీకు గ్రహణం అయిపోయిన తర్వాత హ్యాపీగా నిద్రించవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. గర్భవతులు మాత్రం ఆ సమయంలో పుట్టడం కానీ, ఏదైనా కత్తిరించడం కానీ, ఈ గర్భం మీద కొంతవరకు కొంతమంది దూరం పెడుతున్నారు పోకుండా ఇట్లాంటివి చేస్తుంటారు. ఆ గంటన్నర 2 గంటల సేపు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, తర్వాత రోజు మీకు ఉదాహరణకి మీరు ఏదో వేరే దేశాల్లో ఉన్నారు, అక్కడ దానం ఇవ్వడం కుదరలేదు. ఇండియాలో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత మీ పేరు మీద ఇప్పించవచ్చు, అందులో సందేహం లేదు. ఎవరు ఇండియాలోనే ఉన్నాం కానీ ఇక్కడ దానం తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు గోవులకి క్యారెట్స్, గ్రాసము, బియ్యపు పిండి, మినుములతో చేసినటువంటిది ఏదైనా పదార్థాన్ని గోవుకు తినిపించవచ్చు, ఏది మీకు దానం ఇవ్వడం కుదరకపోతే. అలాగే వెండి మనకి పడగలు కూడా దొరుకుతాయి, సర్ప పడగలను కూడా దానంగా ఇస్తారు. ఇవి గనక చేసినట్లయితే దోషం అనేటువంటిది, వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది గ్రహణం అనేటువంటి విషయాన్ని భయపడాలని కాకుండా అదొక యోగముగా భావించి జపం చేసుకోండి, అన్ని విధాలకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.